రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. రాజకీయాలపై ఆసక్తి ఉండటం వేరు. రాజకీయాల్లోకి వచ్చాక చేతికి అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం వేరు. రైట్, ఈ విషయంలో తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర కనబరుస్తున్నారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు. అనాది కాలంలోనే తన పనితీరు ద్వారా టీడీపీ అధిష్టానానికి చేరువలైనటువంటి లీడర్. తాజాగా ఏపీలో జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీ నుండి బలంగా వినిపిస్తున్న పేరు సానా సతీష్ బాబుదే. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఫోకస్. టీడీపీ అధిష్టానం మనసరిగి పార్టీ కోసం పనిచేసే లీడర్. సామాన్య కుటుంబంలో పుట్టి పట్టుదలతో పారిశ్రామికవేత్తగా రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి సానా సతీష్ బాబు. ఏపీ నుండి ఢిల్లీలో పెద్దల సభకు వెళ్లిన ఒదిగి ఉండే నేత. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపించే లీడర్. 2024 డిసెంబర్లో టీడీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత విశ్రాంతి లేకుండా టీడీపీ బలోపేతానికి, తన పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానాన్ని ఎంచుకున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా 50 వారాలు పూర్తి చేసుకుని 1000కి పైగా ప్రజల సమస్యలను పరిష్కరించారు. పింఛన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు, వైద్య సేవలు, ఇలా ప్రజా దర్బార్కు వచ్చే ఆ పన్నులకు అండగా నిలుస్తున్నారు సతీష్ బాబు. ప్రజల ప్రతి అర్జీపై స్పందించడంతో పాటు వాటిని పరిష్కరించే వరకు స్వయంగా ఫాలో అప్ చేస్తున్నారు. అధికారులతో మాట్లాడి కొలిక్కి తెస్తున్నారు టీడీపీ నేత సానా సతీష్ బాబు. 2024లో కాకినాడ నుండి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ బాబు పేరు చర్చల్లోకి వచ్చింది. పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీట్ను జనసేనకు కేటాయించడంతో నిరాశ చెందలేదు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేశారు. తర్వాత మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఉప ఎన్నిక రావడంతో 2024 డిసెంబర్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు సతీష్ బాబు. ఏకగ్రీవంగా ఎన్నికై ఢిల్లీలోని పెద్దల సభలో అడుగుపెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు సన్నిహితంగా ఉంటూ టీడీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక చొరవ తీసుకుని అనుసంధానకర్తగా మారారు. ఈ చొరవకు టీడీపీ పెద్దల నుండి ప్రశంసలు అందుకున్నారాయన. వారి ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాపు సంఘాల నేతలను సమన్వయం చేసుకుని వారితో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు సానా సతీష్ బాబు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. కాపు సామాజిక వర్గం నుండి ఎవరు ఎప్పుడు ఏ సహాయం కోసం అర్థించినా వాయువేగంతో కదులుతూ వారికి అండగా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సతీష్ బాబు. పిలిస్తే పలికే వ్యక్తిగా మారిపోయారు. చిన్నా పెద్ద ఎవరు పిలిచినా కలుపుకొని వెళ్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేసినా వెంటనే రియాక్ట్ అవుతారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ స్వల్పకాలంలోనే వారందరినీ మరిపించేలా కాపు కమ్యూనిటీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సతీష్ బాబు. సమస్య వస్తే చాలు వెంటనే సతీష్ బాబును సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఏ కార్యక్రమం జరిగినా అందులో సానా సతీష్ బాబు ఉండాల్సిందే. ఈ విధంగా టీడీపీలో బలమైన కాపు నాయకుడిగా ఎదిగారు. రాజకీయాల్లోకి రాకముందు కూడా కమ్యూనిటీకి దన్నుగా ఉన్నారు. కాపు కమ్యూనిటీలో పేద విద్యార్థులను, వైద్యం కోసం ఎదురుచూస్తున్న పేదలను గుర్తించి చేస్తున్న సేవలకు ప్రశంసలు లభిస్తున్నాయి. కార్యక్రమం ఉందని చెబితే చాలు తప్పకుండా వెళ్తారు. పిలిచిన వాళ్లు సంపన్నులా, పేదలా అని చూడరు. అందరూ సమానమే. ఈ స్పందనే సానా సతీష్ బాబు అంటే కాపు కమ్యూనిటీలో విశేష గుర్తింపు తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలతోనూ సన్నిహితంగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నేనున్నాను అని ముందుకొస్తున్నారు ఈ టీడీపీ ఎంపీ. దీంతో గోదావరి జిల్లాల్లో అందరివాడుగా ముద్రపడ్డారు. తన పేరుపై ప్రత్యేకంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ పన్నులను ఆదుకుంటున్నారు. సేవా కార్యక్రమాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఈ టీడీపీ నేత. రాజకీయాలు, ప్రజాసేవే కాకుండా క్రీడలన్నా సానా సతీష్ బాబుకు ఎంతో మక్కువ. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఐసీసీ చైర్మన్ జైషాతో చాలా సన్నిహితం. ఇక బీసీసీఐ మౌలిక వసతుల కల్పన కమిటీలో సభ్యుడు కూడా. విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణ, రాష్ట్రంలో యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, వారిలో ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తున్నారు సతీష్ బాబు.
రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ బాబు అనాది కాలంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు. సతీష్ బాబు ప్రతిభను గుర్తించిన మోదీ సర్కార్ ఆయన్ను వివిధ పార్లమెంటరీ కమిటీల్లో మెంబర్గా నియమించింది. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారాలపై కమిటీల్లో తగిన స్థానం కల్పించింది. ఇక కన్సల్టేటివ్ కమిటీ, పబ్లిక్ గ్రేవెన్స్, లా అండ్ జస్టిస్, సౌత్ సెంట్రల్ రైల్వే యూజర్స్, అలాగే కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ తదితర కమిటీల్లో ఆయన మెంబర్గా నియమించింది. కాగా కమిటీలో తనకు అప్పగించిన అన్ని బాధ్యతలను పూర్తి చేసిన సతీష్ బాబు అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ప్రజా దర్బార్, గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీలో మెంబర్గా తనదైన ముద్ర వేశారు. కాకినాడకు కొన్ని ప్రత్యేక రైళ్లు తీసుకొచ్చారు. చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఓఎన్జీసీ బేసిన్స్ డెవలప్మెంట్కు సానా సతీష్ బాబు ఆహారహం కృషి చేశారు. తన పనితీరు ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సానా సతీష్ బాబును మరోసారి రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించుకుంది టీడీపీ అధిష్టానం. 2024లో రాజ్యసభకు ఎన్నికైనా అది ఉప ఎన్నిక కావడంతో కొంతకాలమే పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడంతో టీడీపీ 2 స్థానాల్లో పోటీ చేస్తుందని కూటమి నాయకులు చెబుతున్నారు. ఆ రెండిట్లో ఒక సీటు సానా సతీష్ బాబుకు ఇవ్వనున్నట్టుగా సమాచారం. టీడీపీ అధిష్టానం ఆశించినట్టుగా పనిచేస్తుండడం, ఇక టీడీపీ బలోపేతానికి కృషి, ప్రజల సమస్యలను కొలిక్కి తెచ్చేందుకు చూపెడుతున్న నిబద్ధత, చిత్తశుద్ధి సతీష్ బాబును మరోసారి పెద్దల సభకు పంపుతున్నాయని అభిప్రాయపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.